ఇక్కడ ఒక సినిమా పాట ఉంది. ఇందులో మనం ద్విత్వాక్షరాలతో కూడిన పదాలను చూద్దాం. అదే విధంగా ఐతుమున్న పదాలు, అందులో ఉన్న అక్షరాలను గుర్తిద్దాం. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. నిన్నే మెప్పిస్తాను, నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ద్విత్వాక్షరాలను గుర్తిద్దాం. చూడండి, చుక్కలు అనే పదంలో కాకు కావత్తు, తెమ్మన్నా మాకు మావత్తు, ఇక్కడ నాకు నావత్తు, నాకు దీర్ఘం ఉంది అక్కడ. ఓకే, ఇలాగా మీ పిల్లల చేత గుర్తించండి. పాటలను వినిపిస్తూ అందులో ఉన్న ద్విత్వాక్షరాలను, సంయుక్తాక్షరాలను, గుణింతాలను ఓకే గుర్తించండి. చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు తెలుగును నేర్చుకుంటారు. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా నేను ముందుగా ద్విత్వాక్షరాలను పూర్తి చేద్దాం అన్నింటిలో కూడా. చూడండి, ఇక్కడ చుక్కలు కాకు కావద్దు, తెమ్మన్నా. చూడండి, తెమ్మన్నా. నిన్నే, మెప్పి, స్థాను అనేది కాదు సంయుక్తాక్షరం, అది నన్నే. వస్తానమ్మ అనే పదంలో మాకు మావద్దు, ఎట్టాగైనా, ఎట్టా టా. చుక్కలు కాకు కావద్దు, తెమ్మన్నా మాకు మావత్తు, నాకు నావత్తు ఇక్కడ. ఓకే, ఇవి మనకు ద్విత్వాక్షరాలతో కూడిన పదాలు, ద్విత్వాక్షరాలను గుర్తించాం. ఇప్పుడు మనము ఏమన్నాను, ఐత్వం. ఐత్వమున్న అక్షరాలు ఎక్కడున్నాయో, ఏ పదంలో ఉన్నాయో అక్కడ ఆ ఐత్వం ఉన్నటువంటి అక్షరానికి సున్నా చూడదాం. చూడండి, మొదటి పాదంలో చూసినట్లయితే నా మైనా, మైనా అనే పదంలో ఇక్కడ చూడండి, మై మాకైత్వం ఇస్తే మై. ఏమైనా, మై మాకైత్వం మై. సెకండ్ లైన్ లో కూడా మై, ఏమైనాలో మై. థర్డ్ లైన్ లో చూడండి, ఇక్కడ ఉంది ఎట్టాగైనా అనే పదంలో గై, గాకైతం గై. ఫోర్త్ లైన్, చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, మైనా ఇక్కడ ఉంది మై మాకైత్వం మై. ఏమైనా మై. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోతో మీరు ఏం నేర్చుకున్నారు అంటే ద్విత్వాక్షరాన్ని గుర్తించడం, గుణింతాల్లో ఉన్నటువంటి ఐత్వాన్ని గుర్తించడం నేర్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్